సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్స్ అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు కృషి చేశామన్నారు. రేవంత్ సర్కార్ వచ్చిన వెంటనే నిరుద్యోగుల పట్ల శ్రద్ధ వహించడం ఆనందంగా ఉందన్నారు ఉద్యోగులు. From 2 years, sir. So I'm spending my time in the preparation. Previously, I used to work in the private school, sir. I felt very happy. Chala happy undi, sir. We are not feeling as a Revanth is a sir. We are feeling as a brother. He is one of my family member. We are feeling like that. Na peru Sirisha, sir. I secured 2 TGT, sir. TGT General Science and Biological Science, sir. Thank you, sir. నాది పీజీ ఉస్మానియా తెలంగాణ యూనివర్సిటీలో కంప్లీట్ అయింది 2017లో. బీఎడ్ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ అయింది. పీజీ కంప్లీట్ అయినా నేను యూనివర్సిటీ టాపర్ని, గోల్డ్ మెడలిస్ట్ని. 2017 నుంచి ఇప్పటి వరకు మేము నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. జనరల్ జేఏలు వచ్చేసి 2011లో పడింది, ఇప్పటి వరకు పడలేదు. మొన్న రీసెంట్గా పడింది. అంటే 10-12 సంవత్సరాల నుంచి మేము ఎంతో కష్టపడి నెట్ టెట్ క్వాలిఫై ఉండి కూడా మేము ఈ నోటిఫికేషన్లకు అర్హత ఉండి కూడా ఆ పోస్టులు పడకపోవడం వల్ల మేము చాలా లాస్ అయినాం. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో మా పైన శ్రద్ధ చూపి గురుకుల అభ్యర్థుల్ని 9,000 పైచులకు పోస్టులను ఫిల్ చేయడం వల్ల మేము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నా. టీజీటీ పీజీటీ జేఎల్గా నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను జూనియర్ లెక్చరర్గా ఎంజేపీలో బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు ఆర్డర్ కాపీ తీసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జేఎల్ తెలుగు జాబ్ వచ్చింది. ఈ విధంగా ఇక్కడ పిలిచి పోస్టింగ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఏదైతే గవర్నమెంట్ కోసం కొట్లాడి గవర్నమెంట్ కావాలని తెచ్చుకున్నాం. నిరుద్యోగులు అంతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ గవర్నమెంట్ రావడానికి కృషి చేశారు. అందులో భాగంగా గవర్నమెంట్ కూడా నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకొని ఈ విధంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇక్కడ పిలిచేయడం, నిరుద్యోగుల పట్ల శ్రద్ధ వహించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గురుకుల ద్వారా చేసిన రిక్రూట్మెంట్లో టీజీటీ పీజీటీ జేఎల్ మూడింటికి సెలెక్ట్ అయ్యాను. గత కొంతకాలంగా హారిజంటల్ వర్టికల్ ఇష్యూ మీద ఉన్న ఈ ప్రాబ్లమ్ని, కోర్టు కేసెస్లో ఉన్నటువంటి ఇష్యూని రేవంత్ గారు వచ్చి చాలా త్వరగా దీన్ని పరిష్కరించి ఈ నియామకాలను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం సార్. మేము చదివి విసిగిపోయాము. ఇక చివరి ప్రయత్నంలో మేము ప్రయత్నంగా రాసాము. కానీ ఈ క్షణంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ అన్ని సమస్యలను పరిష్కరించి మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ టు గెట్ జాబ్ బికాజ్ ఆఫ్ నేను 2012 నుండి ట్రై చేస్తూనే ఉన్నాను. చివరికి ఈ జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను ఇంకా నా చిల్డ్రన్కి కూడా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని బెస్ట్ కాన్ఫిడెంట్తో ఉన్నాను. సో ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో పెద్ద నోటిఫికేషన్ వచ్చి ఈ రిక్రూట్మెంట్ జరిగి వెంటనే గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే తక్షణమే ఉపాధి కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఇంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇదే ఒరవడి కొనసాగిస్తూ నిరుద్యోగ దీని దృష్టిలో ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తూ ఉపాధిని కల్పించే విధంగా విద్యా వైద్యం మీద ఉపాధి మీద ఇదే ఒరవడి కొనసాగాలని కోరుకుంటూ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక పోస్ట్ కంటే ఎక్కువ సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ లెటర్ కనుక ఇస్తే చాలామందికి అవకాశం వస్తుంది. 1 or 2 మార్క్స్ తేడాతోటి పాపం వాళ్ళు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది సార్. బ్యాక్లాగ్ కాకుండా చూడాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటాము సార్. తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసిన 3 పరీక్షలలో కూడా విజయం సాధించడం జరిగింది. టీజీటీ పీజీటీ జేఎల్గా. మా నాన్న రిక్షా పుల్లర్, రోజు రిక్షాను నడుపుకుంటూ నన్ను కష్టపెట్టి చదివించాడు. నా వెంటే ఉండి నడిపించిన టీచర్లు మా అందరూ కూడా వెనుక ఉండి నాకు ప్రోత్సాహం కలిగించారు. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని అండ్ ఐఐటి కాన్పూర్లో నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. పిహెచ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. కానీ తెలంగాణలో మనం గురుకులాల ద్వారానే విద్యార్థులని అభివృద్ధి పదంలో నడపాలని అనుకొని నేను విద్యార్థులకు తోడ్పాటు అందించి నాలానే వాళ్ళు కూడా గొప్ప చదువులు చదవాలని కోరుకుంటూ నేను గురుకులాల్లో చేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి గురుకుల బోర్డు ఫలితాల్లో టీజీటీ పీజీటీ మరియు జేఎల్ 3 జాబ్స్ రావడం జరిగింది. నేను దాదాపుగా ఫర్ డే 12 అవర్స్ కష్టపడ్డాను ఎగ్జామ్స్ ముందర. అంతకుముందు నా విజయానికి రహస్యం ఏంటంటే కన్సిస్టెన్సీగా చదివాను సార్.
ఒక 10 years అవుతుంది నేను ప్రిపరేషన్లో ఉండబట్టి. 2018లో నాకు మిస్ అయింది, ఆ తర్వాత నోటిఫికేషన్లు లేక ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని నేను అందిపుచ్చుకోవడం జరిగింది.